ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక ప్రభు దినం మన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ఆయనకి ఎంతో వందనస్తులమై ఉన్నాము. ఈ ప్రభు దినములో మనం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుకోవడానికి ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామానికి వందనాలు. మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి ప్రశస్తమైన కల్వరి శిలువ రక్తదారుల క్రిందకి నన్ను మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటూ మీ కృపా సింహాసనం దగ్గర సాగిలపడి మంటి పురుగులము, అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారమైన మా ఎడల మీ యొక్క అపారమైన ప్రేమ చూపించి మీ యొక్క ఎడతగినటువంటి వాత్సల్యతను బట్టి మా బ్రతుకులో ఈ క్రొత్త దినం దయచేసి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం తండ్రి. కేవలం పాపులము, నీచులము, దౌర్భాగ్యులము, అగ్నిగుండానికి అర్హులమైన నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మీ ఏకైక కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించుట ద్వారా ఆయన శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ పాప క్షమాపణను బట్టి, మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి, మీరు అనుగ్రహించిన శుభప్రదమైనటువంటి నిరీక్షణ బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము నాయన. ఒకప్పుడు శాపగ్రస్తులమైన మమ్మను ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు. చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించారు. మీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి నీ పరిశుద్ధ గ్రంథమిచ్చి మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. ఈ దినమందు ప్రభా, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి నాయన మరి గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్న సంఘ బిడ్డలు వారి వారి గృహాల్లో చేరి ఉంటుండగా నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచండి, మమ్మల్ని నడిపించండి. పాటల పరిచర్య ద్వారా, వాయిద్యముల పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి తండ్రి. ఆరాధన వర్తమానములో, బల్ల వర్తమానములో మీ సన్నిధి మాతో ఉంచండి. వాక్య పరిచర్య చేసేటటువంటి వాక్యోపదేశకులను మీ ఆత్మతో అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని బ్రతిమలాడుకుంటున్నాం. సాయంకాలం జరిగే సండే స్కూల్ పరిచర్య ద్వారా కూడా మీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ పరిచర్య అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కనెక్ట్ అయ్యే ప్రతి బిడ్డకు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య ఉండగలుగుటకు మీ కృపను గ్రహించమని, కాకినాడ బెరాక కలిసి పనిచేస్తున్న 24 స్థలాల్లో నిలబడే నీ సేవకులందరికీ మీ కృపను గ్రహించమని, మమ్మను మీ కృపాస్థాలకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభువారికి అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. సియోను పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 134, హిమ్ నెంబర్ 134. కొనియాడి పాడి కీర్తించి వర్ణించద నేను నా ప్రభువా. పాట సంఖ్య 134. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా. ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను
ధవళవర్ణుడా పొగడెద నిన్ను ధవళవర్ణుడా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా తూర్పు జ్ఞానులు నీకర్పించిరి బంగారు సాంబ్రాణి బోళము తూర్పు జ్ఞానులు నీకర్పించిరి బంగారు సాంబ్రాణి బోళము తెలుపబడెను నీ ఘన విజయము తెలుపబడెను నీ ఘన విజయము భజించెద నిన్ను రత్నవర్ణుడా భజించెద నిన్ను రత్నవర్ణుడా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా గుర్తించెద నిన్ను కరముగా నేను గనుడా నాకు ప్రభుడవు నీవే గుర్తించెద నిన్ను ఘనముగా నేను గనుడా నాకు ప్రభుడవు నీవే పదివేలలో నా ప్రియుడగు ప్రభువా పదివేలలో నా ప్రియుడగు ప్రభువా పరికించి నిన్ను పాడి స్తుతించెదా పరికించి నిన్ను పాడి స్తుతించెదా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను తిరిగి రానయ్యున్న ప్రభువా తిరిగి రానయ్యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియు ఘనత మహిమయు నీకే కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. ప్రభునందు ప్రియ
ప్రియులారా, ఈ దినం వాక్య పరిచయం చేయడానికి ఢిల్లీ హౌస్ ఆఫ్ ఫెలోషిప్ నుండి మార్టిన్ ప్రకాష్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు మనకి వాక్య పరిచయం చేస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేసుకుంటున్నాను. మరి యొక్క ప్రభు దినంలో మనందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నందుకు, ఆయన మనలో చూపుతున్న కృపను బట్టి, ప్రేమను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో ఆయనకి వందనములు చెల్లించే వారంగా ఉంటున్నాం. మరి మనం వ్యక్తిగతమైనటువంటి ఆరాధన కార్యక్రమంలోకి వెళ్తున్నప్పుడు మన ప్రభు యొక్క వాక్యం ద్వారా మనము మరి ప్రోత్సహించబడిన వారమై మనం ఏ విధంగా ఆయన చేసిన ఉపకారాలని, ఆయన చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగత జీవితాల్లో, మరి నా జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితాల్లో మరి ఆయన ఏ విధంగా మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడో ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించేవారమై ఉంటున్నాం. మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనము మన ఆలోచనలు, మన తలంపులు, మన జ్ఞానము కాకుండా మరి దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం నడిపించబడాలి. ఆ విధంగా ఆయనకి యోగ్యమైన రీతిలో మనము ఆరాధించే వారంగా ఉంటున్నాం. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతుంటున్నాను. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సమస్యలను కాగా, ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనేది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఆయన సన్నిధిలో మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, కృపగల దేవ, ప్రభు దినంలో నీ యొక్క బిడ్డలంగా ఈ సన్నిధికి చేరడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. అయోగ్యులము, పాపులము, అంధకారంలో జీవించిన మమ్మల్ని ప్రభా మీ అపారమైన ప్రేమ వలన ఏర్పరచుకుని మీ కృప మా ఎడల చూపించి నీ కుమారుని ఈ లోకంలోనికి పంపించటం ద్వారా, ఆయన ద్వారా శిలువలో జరగబడిన కార్యాన్ని ప్రభా మీరు ఏర్పరచటం ద్వారా మేమందరం కూడా శుద్ధీకరించబడి మీ బిడ్డలుగా పిలువబడడానికి మీరు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మరి మేము వ్యక్తిగతంగా మీరు మా ఎట్లా చేసినటువంటి అన్ని ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మీకు చెల్లించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి ప్రభాత ద్వారా మా హృదయంలో మేము సిద్ధపరచుకొని నిన్ను యోగ్యమైన రీతిలో ఆరాధించుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. మా ఆలోచనలు, మా తలంపులు, మా మాటలు అన్నీ కూడా నీ యొక్క అధీనంలో ఉండగలటకు కృప చూపించండి. నీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ యొక్క ప్రసన్నతను మేము అనుభవించడానికి మీ కృప చూపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో
స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనకు దేవుడు అనేక సందర్భాల్లో మరి మనం ఆయన సన్నిధిలోకి రావడానికి, సంతోషంతో ఆనందంతో ఆయనకు కీర్తనలు పాడడానికి, ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి, మరి ఆయనలో సంతోషించడానికి ఎన్నో అవకాశాలు మనకి ఇస్తూ ఉంటున్నాడు. కానీ మనం ముఖ్యంగా మన జీవితాల్లో మనం గమనించవలసింది ఏంటంటే, ప్రతి సందర్భంలో కూడా మనము వాక్యము ద్వారానే నడిపించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన సన్నిధిలో మరి ఆయన యొక్క కృపను అనుభవిస్తూ వాక్యం ద్వారా నడిపించబడుతూ తద్వారా పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించాలని కోరుతున్నాడు. ఆ విధంగా మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు కూడా. ఇప్పుడు చదవబడిన భాగంలో సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-9 వరకు చదువుకున్నాం. మరి ఇక్కడ కొన్ని విషయాలను గమనించుకుందాం. ఎందుకు ఈ సంగతి జరిగింది అనేది, ప్రభు ఉద్దేశం ఏంటి, మరి మన జీవితాలలో ఆయన దినదినము కూడా మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు. మరి మన ప్రతి సమయంలో సందర్భంలో ఆయన సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా దేవుడు మరి ఈ బిడ్డలను ఏర్పరచుకున్నప్పుడు, ఆయన మార్గాల్లో నడిపిస్తున్నప్పుడు, వారి ఎడల ఏ విధమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దానిని వారి జీవితాల్లో ఆయన చేస్తున్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనకెంతో ఉదాహరణగా ఉంటాయి. మరి 21వ అధ్యాయము సంఖ్యాకాండము 4-9 వరకు మనం చదువుతున్నాము. 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క ప్రజలు అరణ్యంలో వారికి దేవునికిని మోషేకును వ్యతిరేకంగా మాట్లాడినారు. ఇక మానవ స్వభావము ఏంటంటే, మనకు ఎన్ని ఆశీర్వాదములు, ఎన్ని బహుమానములు దేవుడు మనకు అనుగ్రహించిన, ఆయన ఉద్దేశానుసారంగా మనల్ని నడిపిస్తూ ఉన్నా, మనల్ని ఎల్లప్పుడూ ఆయన హస్తాల్లో భద్రపరుస్తూ మన సంతోషాలను అధికం చేసినప్పుడు కూడా మానవ స్వభావం కొద్దిపాటి కష్టం మనకు వచ్చినట్లయితే ఒక్కసారిగా మనము అన్నిటిని మర్చిపోయి, మన మేళ్ళన్నిటిని మర్చిపోయి దేవునికి విరోధంగా ఆలోచించే వారము, దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళని ఉంటున్నాం. ఇక్కడ 5వ వచనంలో కాగా వారికి 4వ వచనం చదువుకుందాము. వారు ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లేను. ఈ ప్రయాణంలో గొప్ప ప్రయాణం అది. ఎంతోమంది ప్రజలు మరి దేవుని యొక్క చిత్తానుసారంగా వాళ్ళు నడిపించబడుతుంటున్నారు. మరి అక్కడ ఎర్ర సముద్ర మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆయాసం చేత, ప్రయాణము బడలిక చేత వారి ప్రాణము సొమ్మసిల్లేను. ఇది ప్రయాణంలో సాధారణంగా జరిగేటువంటి విషయమే. మరి మనందరం కూడా మన జీవితాల్లో మనం అనిపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిరి. ఈ యొక్క వాక్యము అంత మన హృదయాల్ని మరి నొక్కేదానిలాగా ఉంటుంది, ఎంతో కష్టాన్ని తీసుకొచ్చేదాంట్లో ఉంటుంది. మరి మానవ స్వభావం ఇక్కడ మనం చూస్తాము. ఏ ప్రజలనైతే ప్రభు ఏర్పరచుకుని ఆయన ఉద్దేశారంగా నడిపిస్తున్నాడో, ఆయనకి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించకుండా మరి ప్రతి విషయంలో కూడా వారికి మరి బదులుగా సణుగుతూ గొణుగుతూ ఉండే సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మోషేకును విరోధముగా మాటలాడేది. ఇది మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అలా మాట్లాడుకున్నప్పుడు కూడా చాలాసార్లు మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద కలిగి ఉండడం లేదు. ప్రతి చిన్న విషయానికి మన జీవితంలో కలిగే చిన్న చిన్న కష్టాలు కానివ్వండి, కొన్ని అవమానాలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ప్రభువుకి విరోధంగా మనము సణిగే వారంగా ఉంటున్నాం, అని విరోధంగా మనము మాట్లాడే వాళ్ళంగా ఉంటున్నాము. వారు అలా జరిగినప్పుడు ఇక్కడ వారు అన్నది ఏంటంటే, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది. ఇవి సర్వసాధారణమైనటువంటి విషయాలు, ద నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. మనకు కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా ప్రభు ఆయన ఆయా సమయాల్లో ఆయన ఉద్దేశానుసారంగా చేస్తూ ఉంటాడు.
మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. కానీ వీళ్ళు ఏ వీటి గురించి మాట్లాడుతున్నారంటే సరైనటువంటి ఆహారం లేదు, సరైనటువంటి నీళ్లు లేవు, సారం లేని టేస్ట్ లేనటువంటిది ఈ యొక్క భోజనం చూసి మాకు అసహ్యమైనది. మనకు దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎటువంటి గొప్ప గొప్ప కార్యాల కొరకే మనం సిద్ధపరుచున్నాడు. దానిని మనము మరిచిపోయి చిన్న చిన్న లోక సంబంధమైన విషయాల వైపు మన గమనాన్ని కలిగి ఉంటున్నప్పుడు ఇటువంటి సందర్భాలు మనకు వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా వారు మాట్లాడినారో ప్రభు వారికి స్థితిని చూపించడానికి ఆయన యొక్క ఆజ్ఞించుడు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిన తర్వాత ప్రభు మరలా వారిని రక్షించడానికి ఆయనే ఒక మార్గాన్ని తెలియజేసినగా ఉంటున్నాడు. ఈ యొక్క చదివిన భాగాన్ని మనం సంక్షిప్తంగా చూసుకున్నట్లయితే మనం ఆయన మార్గాల్లో ఆయనకు విధేయులుగా నడిపించినప్పుడు ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే ఆయనకు విధేయత చూపించుంటున్నామో అప్పుడు మన ప్రతి సమస్యకు కూడా ఆయన సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ గొప్ప పాఠాన్ని దేవుడు వాడికి చూపించడం ఉన్నాడు. వారికి తాపకరమైన సర్పములు పంపారు. అంటే వారు ఉన్నటువంటి స్థితి నుంచి కష్టం అంటే ఏంటో వాళ్ళకి చూపించినాడు అంతే. అతి ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని నడిపించే సందర్భాల్లో కొన్నిసార్లు మన జీవితాలు ఇచ్చే కష్టాలు మనల్ని సరిచేయడానికి, మరి సరైన విధానంలో మనం ఆలోచించడానికి, మన ప్రభువుని సరైన విధానంలో వెంబడించడానికి మనం సహాయం చేస్తూ ఉంటుంది. మన వాక్యంలో రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చదువుకుందాము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ప్రవేశించును. పాపము ద్వారా మనం దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకులుగా ఉంటామో మనం పాపం చేసేవారు ఉంటాం. తద్వారా పాపము ద్వారా మరణము సంప్రాప్తమవుతుంది. కానీ ప్రభువు దాటి నుంచి విడిపించే విధానాన్ని కూడా మరి ఆయన కలుగు చేస్తాడు. మన మనసును మళ్ళీ మార్చేవాడుగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మరణం వారికి వచ్చిందో వారికి భయం వచ్చింది. మరలా ప్రభు వైపు తిరిగిన వారు ఉంటున్నారు. 7వ వచనంలో చూస్తాము. వారంటారు, యెహోవాకును నీకును విరోధముగా మేము పాపం చేసిమని ఆయన్ను వేడుకున్నది. ఇట్ బ్రింగ్స్ రిపెంటెన్స్. మన కష్టాలు ఎప్పుడైతే వస్తాయో, మన యొక్క బాధలు ఎప్పుడైతే వస్తాయో ఒక్కసారిగా మనం చేసిన పొరపాట్లను గమనించుకోవడానికి ప్రభు మనకు సమయాన్ని ఇస్తాడు. ఇక్కడ కూడా ఈ ప్రజలు తిరిగి వారిని వేడుకున్నారు. యెహోవాకును నీకును విరోధముగా పాపం చేసిమని వారు వేడుకున్నారు. అప్పుడు 8వ వచనంలో ఒక మార్గాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడు ఆయనే ఉంటాడు, మనం సరిచేసేవాడు ఆయనే ఉంటాడు, మన అవసరత తీర్చేవాడు ఆయనే ఉంటాడు. ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గమనించుకోవాలి. అప్పుడే మనం వ్యక్తిగతంగా ఆయన్ని ఆరాధించగలిగే వారంగా ఉంటాం. ఆయన యొక్క ఉద్దేశాలను మనము మన జీవితంలో యాక్సెప్ట్ చేసేవాళ్ళంగా ఉంటాం. అందుకే చూడండి, మొదలుగా సంఖ్యాకాండము 21వ అధ్యాయానికి మనకు తిరిగి వచ్చినట్లయితే 9వ వచనం 8వ వచనంలో ప్రభు ఇచ్చినటువంటి మార్గము. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా నీవు తాపకరమైన సర్పమును ఒకటి ప్రతిమను చేయించి స్తంభం మీద దాన్ని పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకుదురని మోషేకు చెప్పను. ఇది ఒక మార్గము. ఏ పాపం ద్వారా మనకి నాశనము మరణం వచ్చిందో అదే పాపాన్ని సిలువ వేయబడినప్పుడు, ఆ సత్యాన్ని మనం చూసినప్పుడు దాని నుంచి మనం విడుదల పొందే వారంగా ఉంటున్నాం. ఇక్కడ ప్రభువు చూపించినటువంటి మార్గం ఏంటంటే, ఏ సర్పం కలిసిందో దాని ప్రతిమను స్తంభం మీద వేలాడినప్పుడు. అండ్ 9వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది ఒక మాట, వారు దానిని నిదానించి చూచినందున బ్రతికెను. వారు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో, ప్రభు ఏ విధంగా దానికి సహాయం అనుగ్రహించాడో, ఏ విధంగా దాని నుంచి బయటపడడానికి మార్గాన్ని అనుగ్రహించాడో, దానికి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించినప్పుడు మనము రక్షించబడే వారంగా ఉంటాం. ఎవరైతే దాన్ని నిదానించి చూసినారో వారికి ఆ సర్పం కనపడలేదు, కానీ ఆ ఇత్తడి సర్పంలో ఏ విషము ద్వారా వారికి మరణం సంప్రాప్తమైందో ఆ విషము సిలువ వేయబడట, దాన్ని తీసివేయబడట వారు గమనించిన వారుగా ఉంటున్నారు. అదేవిధంగా దీని గురించి కూడా యోహాను సువార్తలో ఒక మాట
రాయబడి ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మరి రాబో దినాల్లో భవిష్యత్తులో జరిగే కార్యాల గురించి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చూపించినటువంటి ఒక సూచన. మీరు ఎల్లప్పుడూ కూడా నాకు విధేయులయండి, నా మార్గంలో నడిచినట్లయితే నేను ఏదైతే ఆలోచించినా మీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చేవాడిని అంటున్నాను. అది కాకుండా మాకు విరోధంగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని సరిచేసే మార్గాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఎప్పుడైతే విశ్వసిస్తారో మీరు ఏ పరిస్థితులైనా సరే మీ యొక్క పాత అవిధేయత స్థితిని నేను జ్ఞాపకం చేసుకోనకుండా మీరు విశ్వసించినప్పుడు, విధేయత చూపించినప్పుడు మిమ్మల్ని రక్షించేవాడిని అంటుంది. నూతన నిబంధన గ్రంథంలో మనందరి కొరకు మనందరిని రక్షించడానికి ప్రభు చేసే కార్యాన్ని ముందుగానే చూపించినాడు. ఇక్కడ యోహాను సువార్తలో మనకు రాయబడుతుంది. అది మనకు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేసిన వాడే ఉంటున్నాడు. చూడండి, రెండవదిగా ఇంకొక మాట చూసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 3-11 వరకు. అంత చదవడం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 3-11 వరకు జరిగేటువంటి విషయాల్ని మనం గమనించినట్లయితే ఒక స్త్రీని గురించి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 8వ అధ్యాయము 3-11 వరకు ఒక స్థితిని, వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని వారు యేసుక్రీస్తు వద్దకు తీసుకొస్తారు. ఆయన్ని పరిశీలించడానికి, పరిశోధించడానికి ఆయన తీసుకొచ్చి ఆయన్ని మరి ఇక్కట్టు పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. వారు వీళ్ళెవరు? శాస్త్రులను, పరిసయ్యులు. శాస్త్రులు అంటే ద టీచర్స్ ఆఫ్ ద లా, న్యాయశాస్త్రాన్ని గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, దాని గురించి దాన్ని పాటిస్తూ దాని గురించే మాట్లాడేవారు. రెండవది పరిసయ్యులు. వాళ్ళు ఏంటంటే ఆచారాలు, న్యాయ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో ఎంతో నిష్ట కలిగిన వారు. వారు ఏంటంటే తమకు తాము చాలా మంచి స్వభావం కలిగిన వారమని, పరిశుద్ధులమని తలంచుకునేవారు. క్రీస్తును మరి వారు ఇబ్బంది పెట్టడానికి తీసుకొచ్చిన కార్యం ఏంటంటే వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన ఎద్దుకు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు వాళ్ళ ఆ స్త్రీని శిక్షించడానికి, మరి ఆయన్ని ఇరుకుని పెట్టడానికి చేసిబడినటువంటి కార్యక్రమంలో ప్రభువు గొప్ప కార్యం చేస్తాడు. మనకెంతో కళ్ళు తెరిపించేటువంటిది కార్యం మాట చేస్తాడు ఆయన. ఇక్కడ మనం చూసుకుందాము 3వ వచనంలో, శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయన అడిగిరి. ఇఫ్ యు ఫాలో ద లా, న్యాయాన్ని, ధర్మశాస్త్రాన్ని, వారు చెప్పబడిన మాటల్ని, ఆ ఆజ్ఞల్ని మనం పాటిస్తున్నట్లయితే మనం చాలా మంచివాళ్ళమని, దేవునికి యోగ్యులుగా ఉంటామని మనం ఆలోచించే స్వభావం మనం కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, చాలాసార్లు మనం ఎప్పుడైతే ఇతరుల తప్పులు వెతుకుతానికి ప్రయత్నిస్తామో ఆ యొక్క మార్గంలో మనం చాలా చాలా పెద్ద తప్పులు చేసేవాళ్ళం ఉంటాం. ఎప్పుడైతే ఇతరుల తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం పెద్ద పెద్ద తప్పులు చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనం, వీరు చేసినటువంటి పొరపాటులు, ప్రభు వరకు ఆ వ్యక్తిని తీసుకొచ్చి ప్రభువుని ఇరుకుని పెట్టడానికి చేసిన ప్రయత్నాలు చేసింది లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనంలో. అది వారు తప్పు చేశారు. అక్కడ ప్రభు వారి అజ్ఞానాన్ని ఎరిగిన వాడే, మరి ఆయన వారికి సరైనటువంటి సమాధానం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడుతుంది, ధర్మశాస్త్రంలో, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధించవలను. ఒకవేళ పట్టుబడినట్లయితే పాపంలో న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రానుసారంగా ఏం చేయాలంటే ఇద్దరు వ్యక్తులను కూడా తీసుకుని వచ్చే వారికి శిక్ష విధించాలి.
పురుషుని కూడా స్త్రీని కూడా. అది చేయలేదు. చూడండి 22 కాండము 22వ అధ్యాయము 22వ వచనం. కాండము 22:22లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాయబడుతుంది, ఒకడు మొగనాలితో శయనించుండగా కనపడిన యెడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయు చంపబడవలను, అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయుల నుండి పరిహరించుదురు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గాల్ని ఎంతో స్పష్టంగా మనం గమనించినట్లయితే ఇక్కడ వారు చేసిన పొరపాటు ఏంటంటే, ఆ వ్యభిచారంలో పట్టబడినప్పుడు పురుషుని స్త్రీని ఇద్దరిని కూడా వారు శిక్షించవలసి ఉంటుంది. అందుచేత ప్రభు చెప్తున్నాడు, వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒకవేళ ఆయన ఈ యొక్క స్త్రీని శిక్షించినట్లయితే ఆయన మోషే యొక్క ధర్మశాస్త్రానికి విరోధముగా చెప్పినట్లుగా ఉంటుంది. రెండవదిగా, ఒకవేళ యేసుక్రీస్తు వారిని ఈ అర్జ్డ్ దెమ్ టు ఎగ్జిక్యూట్, తనని శిక్షించండి అని చెప్పినట్లయితే అది రోమా సామ్రాజ్యం యొక్క న్యాయ విధానానికి విరోధంగా ఉంటుంది. ఎందుకంటే యూదులు కూడా ఏ శిక్షని రోమా సామ్రాజ్యం యొక్క అధికారం లేకుండా, వారి ఆజ్ఞ లేకుండా చేయడానికి వీల్లేదు. అందుచేత రెండు విధాలుగా కూడా ఆయన ఇరుకుని పెట్టడానికి వచ్చినారు. కానీ ప్రభువు కృప కలిగిన వాడే ఉంటున్నాడు, జాలి కలిగిన వాడే ఉంటున్నాడు. మనల్ని అన్ని సందర్భాల్లో కూడా మన యొక్క బలహీనతల్ని ఆయన క్షమించి మనల్ని సరైన మార్గాల్లో నడిపించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 18:31లో వాక్యం చూస్తామండి. యోహాను సువార్త 18:31. పిలాతు, మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చెప్పున అతనికి తీర్పు తీర్చుడనగా. ఎప్పుడు ఏమంటున్నాడు ఆయన? పిలాతు దగ్గరికి ఆయన తీసుకుని రాబడినప్పుడు యేసుక్రీస్తుని ఆయన సిలువ వేసే కార్యక్రమంలో ఆయన అంటాడు, మీ ధర్మశాస్త్రము విధానముగా మీరు తీర్పు తీర్చుడి. ఎందుకంటే ధర్మశాస్త్రం అనుకరించినప్పుడు అది ఎన్నో కాంప్లికేషన్స్, ఎన్నో విషయాలు, మనకు అర్థం కాని విషయాలు ముందుకు తీసుకొస్తుంది. కానీ మనం క్రీస్తు వైపు చూసినప్పుడు, మన రక్షకుని వైపు చూసినప్పుడు ఆయన మన ప్రతి పరిస్థితుల నుంచి విడుదలచ్చేవాడుగా ఉంటాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, దేవునికి విరోధంగా ప్రజలు మాట్లాడినప్పుడు కూడా ప్రభు ఒక మార్గాన్ని ఎలా అనుగ్రహించాడు. వారిని సరిచేయడానికి, వారి సరైన మార్గంలో నడిపించడానికి ప్రభు మన జీవితాలకు కష్టాలు తీసుకొస్తాడు. కానీ ఎప్పుడైతే మరలా మనం తిరిగి ప్రభు వైపు చూస్తామో, మనం ఆయనకు సమర్పించుకుంటామో, విధేయత చూపిస్తామో, ఆయన మనల్ని ఆశీర్వదించి సరైనటువంటి మార్గాల్లో మనం నడిపిస్తూ మరి మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు, మన ప్రాణాన్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా, మనం బలహీనతల్లో కూడా, మన పొరపాటు జరిగినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనకు శిక్ష విధించబడుతుందేమో, కానీ ప్రభు అయితే దానికి మనల్ని కనికరాన్ని చూపించి ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉంటున్నాడు. అన్ని సందర్భాల్లో కూడా మనం చేసినటువంటి కార్యాలు, ఒక మాట ఉంటుంది యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే 17వ వచనంలో ఆయన అంటాడు ఒక చక్కని మాట, ఎంతో హృదయానికి మరి హత్తుకునే మాట, ఎంతో సంతోషాన్ని అనుగ్రహించే మాట, విడుదల అనుగ్రహించే మాట. యోహాను 3:17లో ఆయన క్షమించండి, 3:15 చదువుతున్నాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలేదు. ఇది నిరూపించబడింది. ప్రభు తన కుమారుని లోకం ఆయన ద్వారా రక్షణ పొందుటకే కానీ ఆయన మనద తీర్పు తీర్చడానికి ఆయన పంపించలేదు. అందుచేత ఈ సందర్భంలో ప్రభు ఆ స్త్రీని చూసి అంటాడు, అమ్మ, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, ఇంక నీవు పాపం చేయక సమాధానంతో వెళ్ళు. ఇది ప్రభు ఇచ్చేటువంటిది రెండవ ఆశీర్వాదం. మన కష్టాల్లో
మన బాధల్లో, మన అవమానంలో ప్రభు మన తోడుగా ఉండి సరైనటువంటి మార్గంలోనికి మనం నడిపించేవాడుగా ఉంటున్నారు. మూడవదిగా ఒక 2 వాక్యాలు చదువుకొని ముగించుకుందాము. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసినటువంటిది మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతున్నాను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మన పాపములను మనకు విడుదల అనుగ్రహించడానికి ఆయన మన పాపాలని ఆయన మీద వేసుకుని మ్రాను మీద మోసెను అని రాయబడి ఉంటుంది. మన పాపాలను తానే తన శరీరమందు మ్రాను మీద మోసుకొను. అది ఆయన చేసినటువంటి గొప్ప కార్యం మన జీవితంలో. ఆయన ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో బహుమానాలు, ఎంతో రక్షణ ఎంతో అనుగ్రహించాడు. కానీ ఇక మన పాపములను తన మీద తన శరీరంలో ఆయన మ్రాను మీద మోసిన వాడుగా ఉంటున్నాడు. అంత గొప్ప కార్యం మరి ఎవరు చేయరు. ఆయనే అపారమైనటువంటి ప్రేమతో. అందుకే 3వ వచనం కూడా యోహాను 3:16 చూస్తాము. ఆయన లోకమును ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. లోకంలో ప్రతి ఒక్కరిని కూడా వారు ఎటువంటి పాపి అయినప్పుడు కూడా మనం కూడా అదే కోవకి చెందుతూ ఉంటాం. మనలో ఏ విధమైనటువంటి యోగ్యత లేదు, ఆయన దగ్గరికి వెళ్ళే సామర్థ్యం లేదు మనలో. కానీ ప్రభువు తన ప్రేమలో, తన ప్రణాళికలో మన జ్ఞాపకం చేసుకుని ప్రతి బలహీనతని తప్పించి మనల్ని ముఖ్యంగా మనము ఆయన రాజ్యానికి వారసులుగా చేసినాడు. తన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం ద్వారా మనకి నిత్య జీవాన్ని, నూతన జీవాన్ని ఆయన మనకి అనుగ్రహించినాడు. ఇక్కడ జరిగినటువంటి గొప్ప మార్పు ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట. ఎలాగనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని మనము ఎరుగుదుము. పౌలు రోమీయులకు రాస్తూ ఈ యొక్క గొప్ప స్టేట్మెంట్, గొప్ప మాట చెప్తున్నాడు. ఆయనతో కూడా మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడినని ఎరుగుతాము. ఇట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. మన ప్రాచీన స్వభావం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడట, దేవునికి వ్యతిరేకంగా మనం కార్యాలు చేయటం, ఆయనకి చూపవలసినటువంటి మరి గౌరవాన్ని కానీ మరి ఇతరత్ర వారికి ఏదైతే చెందుతుందో వాటిని ఇవ్వకపోవడం, ప్రతి విషయంలోనూ సణుక్కోవడం, గొడుక్కోవడం, ఈ యొక్క స్వభావాన్ని అంతటిని కూడా ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ఈ స్వభావాన్ని ఆయన సిలువలో రాణి మీద వేసుకున్నాడు. ఆయన మనకు గొప్ప విడుదల అనుగ్రహించినాడు. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిను. ఈ యొక్క నిశ్చయత, ఈ యొక్క విశ్వాసము మనం కలిగి ఉంటున్నాడు. తద్వారా మనము ఆయనకు ఆరాధన చెల్లిస్తాం. అంటే ప్రతి సందర్భంలో మన యొక్క బలహీనతల్లో, మన యొక్క మానవ స్వభావం కలుగుతూ దేవుని దుఃఖించినప్పుడు కూడా ఆయన మనల్ని కనికరించి, మనల్ని క్షమించి ఆయనకి యోగ్యులుగా ఉండడానికి ఆయన సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనకు అనుగ్రహిస్తున్నందుకు ఈ దినాన్ని వ్యక్తిగతంగా మనం ఆయన సన్నిధిలో ఆరాధించే వారమై ఉంటున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. మనం ఇప్పుడు ఆరాధనకు వెళ్తాం.
ప్రైజ్ ద లార్డ్. ప్రభువు మనకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మరోసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం అంతా కూడా ఆయన సన్నిధిలో మరి మన గృహాల్లో ఉంటూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ మరి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఆయన కృప చూపించినాడు. మరి ఈ సమయంలో మనం బలలో పాలు పొందే ముందు దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడవలసిన వారమే ఉంటున్నాం. మరి ప్రభువు తన యొక్క కృపలో ఎల్లప్పుడూ కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం సరిచేస్తూ ఉంటాడు, మన సరి అయినటువంటి మార్గంలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. అదే దానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవుని హస్తాల్లో మనం ఉండడం. వీ ఆల్వేస్ బీ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. మనము దాన్ని అనుభవించగలిగి ఉండాలి. మనము ఆయన హస్తాల్లో, ఆయన చేతుల్లో మనం ఉంటున్నాం. తద్వారా ఆ యొక్క అనుభవము మనకి ఎంతో సంతోషాన్ని తీసుకొస్తుంది, మనల్ని బలపరుస్తుంది ఆయన మార్గాల్లో నడవడంలో. మరి ఆయన సన్నిధి మనతో ఉంటున్నప్పుడు మనం పొందేటువంటి సంతోషము, ఆనందము ఎంతో అనిర్వచనీయమైనది. మరి దేవుని యొక్క హస్తాల్లో మొత్తం ప్రపంచం అంతా కూడా ఉంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయం ఏది జరిగినప్పుడు కూడా ఆయనకి తెలిసే ఉంటుంది. ఆయన హస్తాల్లో మనల్ని దాచివాడుగా ఉంటున్నాడు. మరి ఆయన ఈ విధంగా మనలందరినీ, ప్రపంచాన్ని అంతాన్ని ఆయన హస్తాల్లో ఉంచుకుంటూ ఆయన యొక్క మార్గాలు సరళం చేస్తూ ఉంటున్నాడు. అదేంటి ముఖ్యమైనటువంటిది, ఆయన ఆత్మలను రక్షిస్తూ ఉంటున్నాడు. ఆయా సమయాల్లో మరి ఆయా ప్రజల్ని ఆయన ఏర్పరచుకుంటూ వాళ్ళని సరిచేస్తూ వారి ఆత్మలను ఆయన రక్షిస్తున్నాడు. తద్వారా మనము అనంతకాలము ఆయన సన్నిధిలో ఉండడానికి ఏర్పరచబడినటువంటి గొప్ప ప్రణాళిక ఆయన సన్నిధిలో ఉంటుంది. ఈ విధంగా మనం ఆయన హస్తాల్లో ఉంటున్నప్పుడు ఒకటి గమనించుకుంటాము, ప్రతి దినము కూడా మనం నూతనమైనటువంటి అనుభవాల్ని, నూతనమైనటువంటి ఆశీర్వాదాలను పొందుతూ ఉంటాం. ఆల్వేస్ వీ ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. ఈ దినాన్ని నాకు ఇచ్చిన సంతోషం కంటే మరుసటి దినాన్ని ప్రభు నాకు మరింత సంతోషం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత ఇంకా సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇంకా తన యొక్క ప్రేమలో నన్ను భద్రపరుస్తూ నన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క అనుభవాలు మరి దేవుని ఎవరైతే ఎరిగి ఉంటున్నారో, ఎవరైతే ఆయన సంపూర్ణంగా అంగీకరించి స్వీకరించి మరి విధేయత చూపిస్తున్నారో వారి జీవితాలు ఉంటుంది. మరి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాము. మరి వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుడి కానీ ఆత్మను దేహమును కూడా భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇదంతా స్పష్టంగా వాక్యం అని తెలియజేస్తుంది. మనం ఈ యొక్క లోకంలో ఉంటున్నప్పుడు మన జీవిత విధానం ఎలా ఉండాలి అనేది ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నేను పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నేను దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆయన సన్నిధిలో ఉంటాను, నాకున్నటువంటి అనుమానాలు తీర్చుకుంటాను అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి అది ఆలోచించుకునో అటువంటి మాటలు మనలోంచి వస్తూ ఉంటాయి. కానీ మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన కృప ద్వారా మనలను ఆయన తన సన్నిధిలోకి తీసుకుని వెళ్ళినప్పుడు మనకి లోక సంబంధమైన అసలు జ్ఞాపకమే ఉండవు. ఏం జరిగిందో ఇదంతా ఒక పీడ కలలాగా వెళ్ళిపోతుంది అంతే. ఒక్కటే గుర్తుంటుంది, ప్రభు యొక్క కృప ద్వారా, ఆయన యొక్క ప్రణాళిక ద్వారా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనలను ఆయనకి ఇష్టలుగా మార్చాడు. మన పాపాలను క్షమించి ఆయనకి యోగ్యమైన వారిగా సిద్ధపరిచాడు. తన వాగ్దానాలను బట్టి మనలను ఆయన కృపలో మరి అనంతకాలం ఆయనలో ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుచేత ఈ లోకంలో మనం ఏ కష్టాలు అనుభవించామో, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు కోవిడ్ పాండమిక్ వచ్చింది, ఎందుకు నాకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు నాకు ఈ నష్టాలు కలిగినవి, ఇటువంటి ప్రశ్నలు మనకు జ్ఞాపకమే ఉండవు అసలు. వీ వోంట్ కమ్ అక్రాస్ దీస్ క్వశ్చన్స్ ఎనీమోర్. అంచేత ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం విడిచిపెట్టి ఎల్లప్పుడూ కూడా అక్కడ అనంతకాలము ఆయన సన్నిధిలో ఉండేటువంటి సత్యాన్ని, సంతోషాన్ని మనం అనుభవించడానికి దినదినము కూడా సిద్ధపడుతూ ఉండాలి. ఆయనలో
సిద్ధపడుతూ ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత విల్ సీ గాడ్ ఫర్ వాట్ హీ ఈస్, ఆయన ఏంటో, అండ్ విల్ సీ గాడ్ ఫర్ హూ హీ ఈస్, ఆయన ఏంటో ఏమై ఉన్నాడో ఆయన మాత్రమే మనం చూడగలుగుతుంటాం. ఆ యొక్క గొప్ప దృశ్యాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే మనం ఎంత అదృష్టవంతులమో, లేకపోతే ఎంత ప్రభువు చేత మరి నడిపించబడుతూ ఆయన ద్వారా ఆశీర్వదించబడిన వారమో మనము తలంచుకుని సంతోషించే వారంగా ఉంటాం. సదాకాలము ఆయనతో ఉండేవారుగా ఉంటాం. దట్స్ ద వర్డ్. ఎటర్నిటీ అనేది మనం దాన్ని వర్ణించలేం. ఇంక మన క్యాలెండర్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో మనం సంతోషించే వారంగా ఉంటూ ఉంటున్నాం. అది ఇక్కడ మనం ఆయన హస్తాల్లో ఉన్నట్లయితే, ఆయనకు అధీనంలో ఉన్నట్లయితే, సంపూర్ణంగా మరి ఆయనకు వాక్యానుసారంగా నడుస్తూ మనం సరి చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క గొప్ప ధన్యత మనం పొందేవారంగా ఉంటున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి కొన్ని మాటలను చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13-12. ఇక్కడ పౌలు గారు తన సాక్ష్యాన్ని ప్రస్తుతపరుస్తూ ఉంటాడు. ఎంతో చక్కగా ఆయన ఏదైతే అనుభవించాడో దేవునిలో, మరి ఏదైతే జరగబోతుందో దాన్ని ఆయన తలంచుకుంటూ ఆలోచించుకుంటూ దానిలో సంతోషిస్తూ ఇచ్చినటువంటిది సాక్ష్యం. ఈ లోకంలో మనము ఆయన శాస్త్రాలు ఉంటున్నాం, పరలోకంలోనికి మనం ఎత్తబడిన తర్వాత ఆయనలో అనంతకాలము ఆయనతోనే ఉంటాం. ఇంకా ఈ యొక్క ధన్యకరమైనటువంటిది పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈయన రాస్తున్నాడు 12వ వచనంలో, ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంతమట్టుకి ఎరిగినాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఈయన రాస్తున్నప్పుడు రైట్ నౌ అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ లిమిటెడ్. ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో మన కొరకు ఏవేవి సిద్ధపరచబడుతున్నాయో, ఏవేవి మేళ్లను ఈవులను ఆయన దాచించినాడో వాటి గురించి మనం చదువుతున్నప్పుడు దాన్ని చాలా అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటాం. ఎందుకంటే అవర్ నాలెడ్జ్, అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ మచ్ లిమిటెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉంటున్నప్పుడు మనం ఏదో చాలా తెలివైన వాళ్ళము, ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తామని మనం అనుకుంటాం. కానీ మనకున్నటువంటి జ్ఞానము, తెలివి, అనుభవం అన్నీ కూడా చాలా లిమిటెడ్, చాలా కొద్ది మాత్రమే ఆయనతో పోల్చుకున్నట్లయితే. మరి ఈ యొక్క సందర్భంలో మనం ఇంకోటి దేవుని యొక్క విజ్డమ్, ఆయన యొక్క తెలివిని, జ్ఞానాన్ని ఆలోచించినట్లయితే ఇట్ ఈస్ ఇన్ఫినిట్ అండ్ గ్రేట్. అనంతకాలం ఉండేది, అది గొప్పదై ఉంటుంది. ఏంటి? ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క జ్ఞానం. అంచేత మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఎంతో ఒదిగి ఉండవలసినటువంటి వారం అంటున్నాము. మనకు చాలాసార్లు ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మన బలహీనతని, మన బుద్ధిహీనతని మనకు బయలుపరుచుకుంటూ ఉంటాం. అంతే. దేవుని యొక్క జ్ఞానంతో, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన తెలివితో, ఆయన ప్రేమతో పోల్చుకున్నట్లయితే మన జ్ఞానం అంతా కూడా మట్టితో సమానమై ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, ఫర్ నౌ వి సీ త్రూ గ్లాస్, ఒక దర్పణం ద్వారా చూచినట్లుగా అనిపిస్తుంది, కానీ డార్క్లీ మసకగా అనిపిస్తుంది. బట్ దెన్ ఫేస్ టు ఫేస్, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మహోన్నతను, ఆయన ప్రేమను, ఆయన ప్రభావాన్ని మనం ముఖాముఖిగా చూసేవాడు వాళ్ళమే ఉంటాం. ఆ సంతోషాన్ని పౌలు వ్యక్తీకరిస్తూ ఉంటాడు ఆయన. అలాగే మనం ఒక పరలోకాన్ని గురించి జ్ఞాపకం చేసుకుని దాని గురించి ఆలోచించినట్లయితే, మనము ఆలోచించినా కూడా మన జ్ఞానానికి అది మించినదై ఉంటుంది. మనం దాని గురించి అసలు ఆలోచించి ఒక ఉద్దేశానికి రాలేము. అసలు స్వర్గము అనేది, పరలోకం అనేది దేవుని యొక్క సన్నిధే ఎక్కడైతే ఉంటుందో, ఆయన ఎల్లప్పుడూ ఎప్పుడైతే మహిమపరచబడుతూ ఉంటున్నాడో అక్కడ మనం ఉంటాము, ఆయన్ని స్తుతిస్తాము, ఘనపరుస్తాము. ఇది విజువలైజ్ చేసుకుంటే, ఒక రూపం దానికి ఇవ్వాలని మనం అనుకుంటే, ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండ్. మన జ్ఞానానికి మించిన విషయం అది. కానీ ఒక దైవ సేవకుడు ఈ దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యం గురించి మనం ఒక్కసారి ఆలోచించుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, హెవెన్ ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ వీ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్. ఈ పరలోకము అనేది ఆ మాటే, అది మనం ఈ లోకంలో అనిపించిన వాటన్నిటిలో కూడా ఎంతో అద్భుతం, మనకి జ్ఞానానికి మించింది. అంటే మనం దాన్ని వర్ణించలేము అనేటువంటిది. అటువంటిది
మనం ఏదైతే ఈ లోకంలో గొప్ప విషయాలు మనం కలిగి ఉంటున్నామో వాటిలన్నిటిని కూడా 1,000,000 టైమ్స్ దాన్ని వెచ్చించినట్లయితే, అన్ని రెట్లు మనం దాన్ని గుణించినట్లయితే ఆ యొక్క పరలోకం యొక్క కొద్ది భాగాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మన జీవితంలో ఏవేవి గొప్ప గొప్ప కార్యాలు జరిగాయో వాటిని 1,000,000తో గుణించినట్లయితే దానికి వచ్చే గుణాంకము అది పరలోకం యొక్క ఒక కొద్దిపాటి భాగాన్ని మాత్రమే మనకి సూచించగలుగుతుంది. అంత గొప్పది. అటువంటి రాజ్యాన్ని ప్రభు మన కొరకు స్థిరపరిచిన వాడుగా ఉంటున్నాడు, సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. విత్ దిస్ ఇన్ అవర్ మైండ్ లెట్ us థింక్ అబౌట్ వాట్ వీఆర్ రియల్లీ అఫ్రైడ్ ఆఫ్. ఇదంతా మనం ఆలోచించుకున్నట్లయితే మన జీవితాల్లో ఉంచుకున్నటువంటి భయాల గురించి మనము ఒకసారి ఆలోచించుకోవచ్చు. దేవుడు తన ప్రణాళికలో తన ఉద్దేశం చొప్పున మనల్ని ఒక దేశానికి తీసుకెళ్తున్నాడు, ఒక రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయనకి మనం భయపడి ఉండాలి, ఆయన హస్తాల్లోనే మనం ఉండాలి. ఈ విషయాలన్నీ మనం అనిపించాలంటే సంపూర్ణముగా ఆయన హస్తాల్లోకి మనం సమర్పించుకోవాలంతే. మన జ్ఞానంతో మన అనుభవంతో ఏ విధంగానూ మనము దాన్ని అర్థం చేసుకోలేము. అందుచేత ఈ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ రాజ్యం కొరకు మనం సిద్ధపరిచినప్పుడు బెస్ట్ థింగ్ మొత్తం మనం చేయవలసిన కార్యం ఒకటి ఏంటంటే, ప్రభువా నేను నీ హస్తాల్లోకి నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు ఏం చేసినా ఏం జరిగించినా సంపూర్ణంగా దాన్ని నేను స్వీకరించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దినదినము కూడా నన్ను నేను సరిచేసుకుంటూ ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాను. దాన్ని నేను ఆలోచిస్తూ ఉంటాను. అర్థం చేసుకోలేను ఎంత గొప్పదో పరలోకం అనేది, దేన్ని నీవు నా కొరకు సిద్ధపరుస్తున్నావో. కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎంత గొప్పదై ఉంటుందో, ఎంత మహిమతో నిండినదై ఉంటుందో దాని కొరకు ఆలోచిస్తూ ఉంటాను. ఈ విషయాలు మనం మనసులో ఉంచుకొని మనం కొన్ని భయాలను కూడా మనము దూరపరచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకంలో చాలా విషయాలు మనల్ని నిరుత్సాహపరచడానికి, మనల్ని దేవుడి నుంచి దూరపరచడానికి, దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మరి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి పరిస్థితులు మనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ద వర్స్ట్ థింగ్ ఈజ్ నాట్ డైయింగ్. మనం భయపడాల్సిన విషయం ఏంటంటే ఆయన హస్తాల్లో ఉండడానికి. మనం చనిపోతాము ఈ లోకంలో అనేది గొప్ప భయం పెట్టే విషయం కాదు. ద వర్స్ట్ థింగ్ ఈజ్ డైయింగ్ వితౌట్ జీసస్. గొప్ప భయంకరమైన విషయం మన జీవితాల్లో ఏంటంటే మన మరణము కాదు, కానీ క్రీస్తుని ఎరుగకుండా మనం మరణించినట్లయితే అది చాలా భయంకరమైన విషయం, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది అన్ని భయాల్ని కలిపి కట్టుకుంటే ఏమవుతుందో అది ఇదే. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉండే భయం ఏంటంటే, నేను చాలామంది అంటారు నేను మరణించిపోతాను, నేను చనిపోతాను, నాకు ఈ జబ్బు వస్తుంది, ఆ జబ్బు వస్తుంది, నేను చనిపోతే ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ అది ఆ మరణము అంత భయంకరమైనది కాదు. కానీ ఈ లోకంలో మనం ఉంటూ ఈ లోకంలోకి మనం వచ్చిన తర్వాత క్రీస్తుని ఎరుగకుండా చనిపోయినట్లయితే, క్రీస్తుని ఎరుగకుండా మరణించినట్లయితే అది చాలా భయంకరమైనటువంటి మరణం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ మరణం సంభవించిన తర్వాత ఇంకా మనలను మనము సరి చేసుకోవడానికి ఆస్కారం లేదు. దెర్ ఇస్ నో చాయిస్, దెర్ ఇస్ నో స్కోప్ అట్ ఆల్. అంచేత ఈ లోకం ఉన్నప్పుడు మనము ఆయన కొరకు జీవించవలసిన వారం ఉంటాం. ఎంత సమయాన్ని అయితే దేవుడు అనుగ్రహించాడు అది మనకు తెలియదు. దేవుడు మనల్ని పుట్టించాడు, ప్రేమతో మనం సృజించాడు. కానీ ఈ లోకంలో ఎంతకాలము ఉండాలనేది ఆయన నిర్ణయించిన సమయము మనకు తెలియదు. అంచేత వాక్యము మనకి బోధిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా మీరు సిద్ధపడి ఉండుడి. చూడండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ వాక్యాన్ని ముందు చదువుకున్నాం. ఈ భయాలు అన్నిటిలో కూడా ఏంటి మనం తెలుసుకున్నది ఏంటంటే, మనము మరణం వస్తుందనే దానికి భయపడడానికి ఇంకా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే మరణము నిర్ణయించబడింది. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. అది ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27లో నేను చదువుతున్నాను. వాక్యంలో రాయబడిన భాగాలు 27లో, మనుషుడు ఒక్కసారి
మృతి పొందవలనని నియమింపబడాను. ఇట్స్ బిన్ అపాయింటెడ్ టు మెన్ వన్స్ టు డై. మనుషులు ఒక్కసారే మరణించాలి, అది నిర్ణయించబడింది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేము. కానీ ఈ మరణించే సమయం లోపల ఎవరైతే క్రీస్తును ఎరుగకుంటారో, ఆయన స్వీకరించలేదు, అది గొప్ప భయంకరమైన మరణం ఏంటండి. అంచేత ప్రభువు మన యొక్క జీవిత కాలాన్ని ఆయన పొడిగిస్తూ వస్తూ ఉంటాడు. మనకు తెలియకుండానే, మనం ప్రార్థించకుండానే ప్రభువు మరి ఆయన సన్నిధి మనకు అనుగ్రహిస్తూ మన జీవిత కాలాన్ని ఆయన పొడిగిస్తూ ఉంటాడు. మన ఆరోగ్యాల్లో మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం ఇంకా ప్రభువుని ఎరుగకి ఉన్నట్టయితే, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం ఉన్న ప్రభు సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అంగీకరించిన వారము, మనకి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన కృప ద్వారా ఆయన్ని ఎరిగి ఆయన ఉద్దేశాలను మనం గమనించుకునే వారు అనుకుంటున్నాం. కానీ ఇంకా చాలామంది ఆయన ఎరుగుకుంటున్నారు. అందుచేతే సువార్త ప్రకటించబడాలి. ఆయన వచ్చే సమయంలో అంటే ముందుగా లోకమంతటా కూడా ఆయన సువార్త, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో, ఎందుకు తాను శిలువ మీద అప్పగించుకున్నాడో, మరి ఆరాధన సమయంలో కూడా మనం చూసినాము. ఆయన మనకు రక్షణ అనుగ్రహించడానికి, మనకు విడుదల అనుగ్రహించడానికి తాను సమర్పించుకున్న దేవుడు అంటున్నాడు. అలాగే ఇక్కడ ఇఫ్ యు ఆర్ ట్రీటింగ్ అండ్ సేయింగ్ డోంట్ బి అఫ్రైడ్, మీరు నమ్మకం ఉంచినట్లయితే, మీరు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తున్నట్లయితే మరి మనము భయపడవలసినటువంటి పని లేదు అని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరి పౌలు గారు ఆయన ఫిలిప్పీలకు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన ఉత్తరం రాస్తూ ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. అది మన జీవితము ఆయన చేతుల్లో ఉన్నది అనేటువంటి ధైర్యం మనకు వచ్చినప్పుడు రాయగలిగే మాటలు ఇట్లా ఉంటాయి. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడి ఆయన సేవలో నిమగ్నమై ఉంటున్నాడు, ఆయన్ని వెంబడిస్తూ ఉంటున్నాడు, ఆయన పలికిన మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. ఇఫ్ ఐఎమ్ లీవింగ్, ఇట్స్ క్రైస్ట్ అలోన్. ఆయనే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నా జీవిత గమనం కూడా, దానికి ఉద్దేశం కూడా క్రీస్తాయి. కానీ చావు అయితే మేలు. ఒకవేళ నాకు మరణం త్వరగా సంప్రాప్తమైందంటే అది నా మేలు కొరకే. ఈ పాపపు జీవితాన్ని, ఈ యొక్క పాపపు లోకాన్ని నేను విడిచిపెట్టేసి సంపూర్ణంగా ఆయనలో ఉండడానికి నేను ఎత్తబడుతుంటాను. అది గొప్ప ధన్యకరమైనటువంటి ఆశీర్వాదం అయి ఉంటుంది. అంటున్నాడు, క్రైస్ట్, టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. ఆయన జీవించుతాను అంటే ఆయన కొరకే. అంచేత ఎవరైతే ఆయనలో ఉంటారో వారికి భయం ఉండదు. ఎవరైతే ఆయన కోసం జీవిస్తున్నారో ఈ భయాల నుంచి దూరపరచబడుతూ ఉంటారు. అంచేత మనం చూసినటువంటి భాగాల్లో మనము ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తాల్లో ఉన్నట్లయితే, ఆల్వేస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటున్నట్లయితే, ఆయన ఏంటంటే ఆయన మహా ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఆయన ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటూ, ఆయనకు ఉద్దేశాలను ఎరిగిన వారం ఉంటూ, ఆయన కొరకు సిద్ధపడి ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం ఈరోజు మెడిటేషన్ కొరకు. చూడండి, 23వ కీర్తన 6వ వచనము. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. ఇది మరి గ్రంథకర్త యొక్క అనుభవం ఏంటుంది, ఆయనలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటుంది. దావీదు గారు రాసినటువంటి కీర్తన, ప్రభువులో ఉంటే, ఆయన హస్తాల్లో మనం భద్రపరిచినట్లయితే ఎటువంటి ఆశీర్వాదాలని మనము అనుభవించవచ్చు. ఆయన తన జీవితాల్లో వాటిని అనుభవించి దానిలో ఉన్నటువంటి రుచిని ఆయన అనుభవించి రాసినటువంటి మాటలు ఇవి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. యూ కుడ్ ఫోర్సీ, ఆయన ముందుగానే చూడగలిగినాడు. ఆయన సన్నిధి ఎట్లా ఉంటుందో, ఆయన నడిపింపు ఎట్లా ఉంటుందో, ఆయనతో సహవాసం ఎట్లా ఉంటుందో, ఇవన్నీ కూడా ఆయన గమనించినాడు, అనుభవించి మన కొరకు ఈ కీర్తన
రాసి ఉంటున్నాడు. అలా సదాకాలము చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది. అది మనకి గొప్ప ఆదరణ. ఎవరైతే ఆయన హస్తాల్లో మనల్ని మనం ఉంచుకుంటున్నామో, మనం ఒప్పుకుంటున్నామో ఆయన మార్గాలు ఉండడానికి, ఆయన హస్తాల్లో ఉండడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ద్వారా నడిపించబడడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక వాక్యం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఇక్కడ దిర్ ఇస్ నో పర్మనెంట్ ప్లేస్ ఫర్ అస్. చాలాసార్లు ఏదో స్కూల్స్లోనో ఆఫీసుల్లోనో అక్కడ మన ఫామ్స్ ఫిలప్ చేస్తున్నప్పుడు ఒక 2 కాలమ్స్ ఉంటాయి అక్కడ మనకి, యువర్ ప్రజెంట్ అడ్రస్ అండ్ యువర్ పర్మనెంట్ అడ్రస్. చాలాసార్లు మనము ఆ పర్మనెంట్ లిస్ట్లో కూడా ఈ లోకంలో ఉన్నదే రాస్తాం. ఎందుకంటే మనకు తెలుసు మన యొక్క చిరకాలం ఉండేటువంటిది మన యొక్క అడ్రస్, నిలువరమైనటువంటి పట్టణం ఎక్కడ ఉంది. ఇక్కడ హెబ్రీయులకు గ్రంథకర్త రాస్తున్నాడు, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఎవరైతే ప్రభువులో ఉంటారో, ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో, ఆయన యొక్క మార్గాలను ఎరిగిన వారే ఉంటారో, ఆయన యొక్క వాక్యం ద్వారా బలపరచబడుతూ నడిపించబడుతూ ఉంటారో, ఆయనలో సంపూర్ణమైన విశ్వాసం, హూ సరెండర్డ్ దేర్ లైవ్స్ ఇన్ టు హిస్ హ్యాండ్స్, ఆ సంపూర్ణంగా ఆయన హస్తాల్లోకి మనం సమర్పించుకున్నప్పుడు వారు తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. దేర్ ఇస్ నో పర్మనెంట్ ప్లేస్ ఫర్ అస్. దాని మీద ఆశలు ఆకాంక్షలు పెట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. దాని గురించి మనకి దేర్ ఇస్ నో పర్మనెంట్ అడ్రస్ ఫర్ హియర్. పాత నిబంధన కాలంలో దేవుడు చెప్తూనే ఉంటాడు, మీరు అందరూ కూడా పరదేశులే అంటున్నారు, యూఆర్ సోజన్స్, ఇక్కడ కొంతకాలం మట్టుకే ఉంటాము. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ లోకాన్ని ప్రేమించడం మనం మానేస్తాం, సంపూర్ణంగా విడిచిపెట్టేస్తాం. మన థాట్స్, మన ఆలోచనలు, మన తలంపు, మన సంతోషం అంతా కూడా మన నిలువరమైనటువంటి పట్టం దేన్నైతే ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడో దానికోసమే, ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. ఇక్కడ మూల భాషలో ఇక్కడ తెలుగు బైబిల్స్ రాస్తుంటే వెతుకుచున్నాము. మన యొక్క జీవిత ప్రయాణంలో ఆ యొక్క పట్టణం కోసం మనం వెతుకుతున్నాము. దాన్ని అనుభవించడానికి మనము మనం ప్రయత్నిస్తుంటున్నాం. ఉండబోచున్న దానికి ఇక్కడ మనకి ఏమీ లేదు. అన్నిటిని కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉంటాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయనలో మరింతగా ఆనందించేవారంగా ఉంటాం, ఆయన్ని మరింత విశ్వాసంతో వెంబడించేవారంగా ఉంటాం. దిస్ ప్లేస్ ఈజ్ నథింగ్ ఫర్ అస్. ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ లోకము, మన ఇళ్ళు కానివ్వండి, పెద్ద పెద్ద భవనాలు కట్టించుకోవచ్చు మనం, కానీ అవన్నీ కూడా మనవి కాదు. టెంపరీగా ఏదో మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంటాయేమో, కానీ వీటిలన్నిటిని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోవాలి. బట్ మన ఆశ, మన ఆలోచన అంతా కూడా ఉన్న దాని కోసము మనం ఎదురు చూస్తున్నాం. ఏదైతే మన కోసము ఆయన స్థిరపరిచాడో, ఆయన సిద్ధపరిచాడో దానికోసము మనము వెతుకుచున్నాము, మనము ఎదురు చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం గమనించుకుంటాం ఎప్పుడు మనము ఆయన చేతుల్లో ఉన్నప్పుడు. వెన్ యు ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంకు గోచరం కాలేదు. ఇక్కడ కొరింథీయులకు రాస్తూ మరి పౌలు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటిది? దేవుడు తను ప్రేమించే వరకు ఏవైతే సిద్ధపరిచినాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయంకు గోచరము కాలేదు. ఇట్స్ డూయింగ్ ఆల్ థింగ్స్ ఇన్ ఎ సీక్రెట్. మన ఆనందాన్ని పరిపూర్ణం చేయటం కొరకు ఏ దేశాన్ని అయితే ఆయన సిద్ధపరుస్తున్నాడో, ఏ ప్రాంతాన్ని అయితే ఆయన సిద్ధపరుస్తున్నాడో అది ఎవ్వరు చూడలేదు ఇంతవరకు. నోబడీ హ్యాస్ సీన్ ఇట్. అంత నూతనమైనటువంటి విధానంలో మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, మనల్ని ఆయన ప్రేమించాడు, ఆయన మనతో ఎల్లప్పుడూ కూడా తన సన్నిధిని వస్తున్నాడు. అంచేత మనకు ఆశీర్వాదం ఏంటంటే ఆల్వేస్ టు బీ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన హస్తాల్లో ఉండడం, ఆయన యొక్క ఉద్దేశాల కోసం మనం ఎదురు చూడడం,
అందులో ఉన్నటువంటి సంతోషం, ఎక్స్పెక్టేషన్ అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొన్ని బహుమతులు మనం పొందే వారంగా ఉన్నాము అనే యొక్క వార్త ఎవరైనా వచ్చిందండి, ఎవరైనా మీ యొక్క బంధువులు కానీ ఎవరైనా దూర ప్రదేశంలో ఎక్కడో మంచి స్థలంలో ఉంటున్నారు, మేబీ ఇన్ అమెరికా, వారు వస్తున్నప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొని వస్తున్నాను అని ఫోన్ చేసి చెప్తే చాలు, మన మనసులో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు వస్తాడో, ఏం తెస్తున్నాడో, ఎటువంటి బహుమానమో, ఎంత గొప్ప బహుమానమో, ఇవన్నీ కూడా మన మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. దానికోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం, సిద్ధపడుతూ ఉంటాం ఆ యొక్క సంతోషకరమైన సమయాన్ని అనుభవించడానికి. అలాగే ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో, ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో వారి కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఈ యొక్క గొప్ప ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. మనము ఆయన చేతుల్లో, ఆల్వేస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఆఖరిగా మనం చూసుకుందాము మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ చూడండి, మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క స్థలమునకు, ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఈ రాజ్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాము. ఈ లోకంలో మనల్ని మనం సరి చేసుకుంటూ, వాక్య పిలుగులో మనల్ని మనం పరిశీలించుకుంటూ సిద్ధపడుతున్నాము. ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు 25వ అధ్యాయము 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇది గొప్ప ఆధిక్యత మనకి. దేవుని యొక్క హస్తాల్లో భద్రపరచబడుట ద్వారా మనకు జరిగేటువంటిది గొప్ప చేంజ్, గొప్ప మార్పు ఏంటి? ఏ గొప్ప రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నాము, మనం ఏ విధంగా అక్కడ ఆశీర్వదింపబడతాం, ఆదరించబడతాం, ఆహ్వానించబడతాం. అక్కడ ఏమైనా రాస్తుంది, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, యు ఆర్ బ్లెస్డ్ బై మై ఫాదర్, మీరు రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇట్స్ ఫర్ యూ ఓన్లీ. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి భవిష్యత్తు ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అది ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమను సూచిస్తుంది. మనం ఎంత బలహీనమైనప్పుడు కూడా, ఎన్నోసార్లు మనం తప్పిపోయినప్పుడు కూడా, ఎన్నోసార్లు ఆయన హృదయానికి దుఃఖం కలిగించినప్పుడు కూడా, ఎన్నోసార్లు ఆయన మార్గాల నుంచి తొలగిపోయినప్పుడు కూడా, ఆయన ప్రేమ, ఆయన యొక్క ఉద్దేశాలు మనం వెంబడిస్తూనే వస్తున్నాయి. మన వెంబడే వస్తున్నాయి మనం సరి చేయడానికి, మనకు మరలా చెప్పడానికి, నాన్న నీవు నా హస్తాల్లో ఉన్నావు, నువ్వు పడిపోయినప్పటికీ నేను మరలా లేవనెత్తువాడినే ఉంటున్నాను, నువ్వు బలహీనమైనప్పుడు నేను నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాను, నా యొక్క వాగ్దానాలన్నీ కూడా తప్పకుండా నీ యొక్క జీవితంలో నేను నెరవేర్చేవాడినే ఉంటున్నాను, ఎందుకంటే నిన్ను ఆ రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాను. నువ్వు ఆహ్వానించబడతావు అక్కడ, తండ్రి చేత ఏర్పరచబడిన వాళ్ళారా. ఎంత గొప్ప మాట రాయబడుతుంది, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అంటుంది. అంచేది ఎల్లప్పుడూ కూడా మనం ఆయన సన్నిధిలో ఉంటూ, ఎల్లప్పుడూ కూడా ఆయన చేతనే నడిపించబడుతూ, ఆయన వాక్యం ద్వారా మనం భద్రపరచబడుతూ ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. చూడండి, యోహాను సువార్తలు చూసుకుందాము. ఆ విధంగా ఉండడానికి మనం సిద్ధపరిచినటువంటి సిద్ధపాటు ఏ విధంగా కలిగి ఉండాలో మరి వాక్యం ద్వారానే మనం చూసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రభువు మరి ఇక్కడ యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయము. ఆయన మరి ఆయనలో మనం ఎల్లప్పుడూ కూడా ఫలించే వారంగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ సేవా కార్యక్రమాల్లో
మరి ఎన్నో గొప్ప ఆధిక్యతలు మనకు అనుగ్రహించినాడు. మరి ఆ యొక్క ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. తండ్రి యొక్క ఉద్దేశాల్ని ఎంతో స్పష్టంగా వారికి తెలియజేస్తూ ఉండేవాడు. మనము ఏ విధంగా ఆయనలో అంటు కట్టబడవలనో ఇక్కడ రాయబడి ఉంటుంది. మనం ఏ విధంగా ఆయనలో ఎదుగుతూ ఉండాలి. ఆయన 4వ వచనం చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనను నిలిచి ఉందును. మీరు నా యందు నిలిచి ఉండండి. ఆల్వేస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఆల్వేస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఎల్లప్పుడూ కూడా మనం ఆయన హస్తాల్లో మనం ఊహించకుండా ఉండాలి. ప్రతి సమయంలో కూడా నేను ఆయన చేతుల్లో ఉన్నాను. అంచేత నా జీవితంలో ఏది జరిగినా ఆయన ఉద్దేశానుసారంగా జరుగుతుంది. ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. ఇట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. గొప్ప మాట ఆయన చెప్పాడు. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉండాలి. నా యొక్క ఆలోచనలు మీ ఆలోచనలు ఉంటాయి, మీ తలంపులు నా తలంపులు ఉంటాయి. వీ బికమ్ వన్. ఇప్పుడు when we are in his hands, ఆయన చేతుల్లో మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు ఇచ్చేటటువంటి ఈ వాగ్దానం నెరవేర్చుకుని ఉంటుంది. అలాగే 16వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ ఎంతో మనకి ఆదరణ, ఎంతో సంతోషించే వాక్యం. ఆయన చెప్తున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఎరుగరు, కానీ మీరు నా తండ్రిని పేరట ఏమి అడుగుదురో ఆయన అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ పొలము నిలిచి ఉండుటకును నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నేను ఏర్పరచుకొని నిన్ను ఫలించేలా చేస్తున్నాను. నేను ఆత్మీయంగా నువ్వు ఫలించే యొక్క జీవితం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నా నామమున మీరు నా తండ్రిని ఏం అడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దాని చేత ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆయన ఆరాధిస్తాము, ఆయన స్తుతిస్తాము, ఆయన కనపరుస్తాము. వాక్య వెలుగులో మరి ప్రభు మనకి ఏమేమైతే చేసినాడో, ఏమేమైతే ఈవులను మనకు అనుగ్రహించినాడో, ఏ రాజ్యాన్ని అయితే మన కొరకు సిద్ధపరిచినాడో ఆ యొక్క రాజ్యం కొరకు మనము నడిపించబడుతూ ఉంటాం. తర్వాత మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండడానికి మరి మనం బలలో పాలు పొందుతూ ఉంటాం. ఆ విషయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అంటాడు, మరి బలలో పాలు పొందేటప్పుడు మన యొక్క ఈ సాక్ష్యాన్ని పెట్టేటప్పుడు ప్రభు అంటాడు, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలను. మనం ఆయన చేతుల్లో ఉంటున్నాం సరే, కానీ ఎల్లప్పుడూ కూడా మనం పరీక్షించుకోవాలి. మనం నిజంగా ఆయనతో సంపూర్ణముగా సహవాసాన్ని కలిగి ఉంటున్నామా, లేక మన ఆలోచనలు, మన తలంపులు, మన జ్ఞానాన్ని కూడా అక్కడ పెడుతున్నాం అనేది గమనించుకోవాలి. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆయన హస్తాల్లో ఉంటామో, ఆయన అధీనంలో ఉంటామో, అప్పుడు మనము ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రభావాన్ని కూడా మనము అనుభవించే వారంగా ఉంటున్నాం. ఇక్కడ రాస్తున్నాడు, ఆయన బలలో పాలు పొందేటప్పుడు ఆయనలో ఉండడానికి, ఆయన మనలో నిలిచి ఉండడానికి, మనం ఆయనలో నిలిచి ఉండడానికి ఆయన అంటున్నాడు, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆ బలలో పాలు పొందవలసిన వారంగా ఉంటున్నాం. ప్రతిసారి కూడా మనం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మరొక మార్గం లేదు. వీ కెనాట్ జస్టిఫైయింగ్ అవర్ సెల్స్. ప్రతిసారి కూడా ఆయన సన్నిధిలో వీ హ్యావ్ టు ఎగ్జామిన్. ఏ మాత్రమైన లోకత్వం నా యొక్క జీవితంలో ప్రవేశిస్తుందా, నా తలంపుల్లో, నా మాటల్లో, నా యొక్క వ్యక్తిత్వంలో, నా యొక్క వ్యవహారాలన్నింటిలో కూడా ఏమాత్రం లోక సంబంధం విషయాలు రావడానికి వీల్లేదు. సంపూర్ణంగా నేను ఎల్లప్పుడూ ఆయన చేతుల్లో భద్రపరచబడి ఉండాలి. ఈ యొక్క సత్యాన్ని ఎరిగి మరి మనం పరిశీలించుకుంటూ ఆయన సన్నిధిలో, ఆయన బలలో పాలు పొందుతూ, ఎల్లప్పుడూ ఆయనలో ఉంటూ మనము మరి చూసుకున్న విధానంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి ఆయన మనల్ని ఏర్పరచుకున్నవాడు. ఎన్నోసార్లు మనం తప్పిపోతుంటాము, కానీ అపారమైనటువంటి ప్రేమలో ఆయన తన ప్రేమను మరలా మనకు కనుపరుస్తూ ఆయన ఉద్దేశాలను మన జీవితాల్లో సంపూర్ణం చేస్తూ మరి ఆయన కొరకు సిద్ధపడుతున్న వారంగా ఉంటారు. ఎందుకంటే మత్తయి సువార్త 25:34 అంటున్నాడు, ఆయన నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి,
లోకమును పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఈ మాట మనందరం వినడానికి సిద్ధపడాలి. ఆయన హస్తాల్లో ఉంటూ ఆ రోజు కొరకు మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి మనం ప్రభు యొక్క బల్ల మనకు సహాయం చేస్తుంది. మనం పరీక్షించుకుని ఆ వల్ల పాలు పొందడం ద్వారా ఆయన మనలో, మనము ఆయనలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాము. ఆయన జీవాన్ని కలిగి ఉండిన వారమై మనము ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం. ప్రభు యొక్క కొద్దిపాటి వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.
దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ దినం మన మధ్యలో వాక్య పరిచయం చేసినటువంటి మార్టిన్ ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు గ్రేస్ ప్రేయర్ హౌస్ తరపున తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సాయంకాలం యథావిధిగా 4 గంటలకి సండే స్కూల్ పరిచర్య కలిగి ఉంటాం. దయచేసి మీ పిల్లల్ని ప్రోత్సహించమని, మీరు కూడా దగ్గరుండి వారిని ఎంకరేజ్ చేయమని ప్రేమతో మనవి చేస్తున్నాను. వారకుడికిల్లో గురువారం సాయంకాలం 7:15కి మనం బైబిల్ స్టడీ కుడికి కలిగి ఉంటాం. అలాగే శుక్రవారం సాయంకాలం 7 గంటలకి సంఘ ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. వీటిని కూడా మరి జూమ్ యాప్లో మనం ఈ యొక్క పరిచర్య కలిగి ఉంటాం. మరలా తిరిగి శనివారం సాయంకాలం 4 గంటలకి సండే స్కూల్ పిల్లలకి ప్రత్యేకంగా బైబిల్ క్లాస్ కలిగి ఉంటారు. దానికి కూడా మీ పిల్లల్ని మరి ప్రోత్సహించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకి. దయచేసి సకాలానికి సిద్ధపడి పాల్పంపులు పొందమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. నీ మహాకృపను బట్టి ఈ దినం పాటల పరిచర్యలో, వాయిద్యముల పరిచర్యలో మీ సన్నిధి మాతో ఉంచారు. మీకు వందనాలు నాయన. ఆరాధనా వర్తమానం ద్వారా, బలవర్తమానం ద్వారా నన్ను మమ్మను మీరు దర్శించిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం తండ్రి. వాక్యం అందించినటువంటి మార్టిన్ ప్రకాష్ గారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి వారికి నూరంతల ప్రతిఫలం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలు వారి వారి గృహాల్లో నిన్ను ఆరాధించుకునే కృపిచ్చారు. మీకు వందనాలు. యోగ్యమైన రీతిలో నీ పరిశుద్ధమైన బలలో చేయివేసే కృపిచ్చారు. మీకు వందనాలు. ఎవరైతే నీ పరిశుద్ధమైన బల్లకు దూరంగా ఉన్నారో వారిని మీరు కనికరించి క్షమించి, వారు కూడా ప్రభా నీ బల్లకు సమీపస్తులుగా రావడానికి మీ కృపను గ్రహించమని, రక్షణ లేని బిడ్డలందరికీ మీ గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు నీ పాద సన్నిధిలో నీకు సమర్పించినటువంటి కానుకలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి నూరంతల ప్రతిఫలం దయచేయమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున మీరే దీవించి ఆశీర్వదించండి. బలహీనమైనటువంటి బిడ్డల ప్రభావ మీరే ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న వారికి మీ కృపను గ్రహించండి. పసిబిడ్డలను అందరినీ మీరు దీవించి మంచి ఆరోగ్యాలతో మీరు నింపి నడిపించండి. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మరి ఈ సమయంలో సుగుణక్క గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు కనికరించి వారికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. సహోదరి విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. అలాగే ప్రభా, మరి కాకినాడలో ఉన్న బ్రదర్ సురేష్ గారి కొరకు, లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు కనికరించి వారికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం. సామలకోటలో ఉన్న సహోదరులు ఆనందబాబు గారి కొరకు, సిస్టర్ సువార్త హన్నా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను వారికి అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, దుఃఖంలో ఉన్న కుటుంబాలకు కావలసిన సంపూర్ణమైన ఆదరణ, ఓదార్పు మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. మా యవనస్తులైనటువంటి బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి వారి సమయం వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మీ సహాయం దయచేయండి. మా యవనస్తులకు మీరు మంచి భవిష్యత్తు దయచేయండి ఆయన. ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన బిడ్డలకు వారి వివాహాల విషయాల్లో మీరు కృప చూపించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు కనికరించి సహాయం దయచేయండి. గర్భవతులైన బిడ్డలను మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. సహోదరి మేరీ గ్రేస్ గారిని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అలాగనే తండ్రి సిస్టర్ జ్యోతి గారిని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రశాంతి గారిని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ విధంగా ప్రభా, ఆయన ఎవరైతే గర్భవతులుగా ఉన్నారో వారిని మీరు కనికరించి దినములు నిండినప్పుడు వారికి సుఖప్రసవాల ప్రభా మీరు అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మరి ఈ సమయంలో నిడదవోలు బేతేల్లో జరిగే పరిచర్యను మీరు దీవించండి. కాకినాడ బెరాక కలిసి పనిచేస్తున్న 24 స్థలాల్లో జరిగే ప్రతి పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. హైదరాబాద్ హెబ్రోన్ కొరకు కలిసి పనిచేస్తున్న స్థలాల కొరకు, చెన్నైలో ఉన్నటువంటి జెహోషమా కొరకు కలిసి పనిచేస్తున్న స్థలాల కొరకు, అలాగే సర్వలోకంలో ప్రభా మీ రక్తం చేత విమోచించబడిన బిడ్డలు
ఎక్కడెక్కడైతే ప్రభా నేను ఆరాధించి ఉన్నారో ఆరాధిస్తున్నారో అన్ని స్థలాల్లో మీరే ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతులాడుకుంటూ నీ సేవకులందరినీ మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ మరోసారి గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండి ఫిలిప్పి 4:19 ప్రకారం నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత మీరు తీర్చి నడిపించమని ఈ దినం ఎత్తబడిన వాక్యంపై మీ ముద్ర కోరుకుంటూ మెట్టుకు నీ పరిశుద్ధ రాకడ కొరకును నన్ను మమ్మల్ని అందరినీ తగిన రీతిగా సిద్ధపరచవలసిందిగా బ్రతులాడుకుంటూ గత వారంలో జరిగిన ప్రతి పరిచర్యలో తోడుగున్నారు. వందనాలనైనా రానైన వారంలో జరగబోయే ప్రతి పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతులాడుకుంటూ ఈ దినం సాయంకాలం జరిగే సండే స్కూల్ పరిచర్య ద్వారా కూడా మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా బ్రతులాడుకుంటూ ఎవరి కొరకు మేము ప్రార్థన చేయడం మర్చిపోయాం వారి విషయంలో రెండంతలుగా మీ కృపాశీర్వాదం కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంగా బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి కనెక్ట్ అయిన ప్రతి బిడ్డకు వారి కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును కాక, ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ప్రభునందు ప్రియులారా, మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి మీ గృహాలను దర్శించడానికి నేను రాలేకపోతున్నాను. ఏదైనా మీకు ప్రత్యేకమైన అవసరం ఉన్నట్లయితే దయచేసి ఫోన్ చేసి తెలియపరచమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.